ఇప్పుడు రంగభూమిలో కేవలం 5 యోధులు మాత్రమే మిగిలారు. అర్జునుడు, యుధిష్ఠరుడు, భీముడు, దుశ్శాసనుడు, ఇంకా దుర్యోధనుడు. ఆఖరి ఘట్టంలో వీళ్ళందరికీ ద్వంద్వమవుతుంది. అయ్యో మావయ్య, మీరు ఇంకెక్కడ ఉన్నారా? హస్తినాపురం అంతా రణభూమిలోనే ఉంది. ఆఖరి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అర్జునుడు తన కౌశల్యాన్ని చూపించబోతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. వినిపించలేదా? లోపలికెళ్ళు కర్ణ. నా కర్ణుని తన భాగ్యాన్ని స్వయంగా ఎంచుకోనివ్వండి ఆర్య. రాధా, పుత్ర ప్రేమతో అంత గుడ్డిదానివైపోయావా? కనీసం నీ కొడుకు ప్రాణాల గురించి కూడా ఆలోచించవా? తనని ఆపడానికి బదులుగా రెచ్చగొడుతున్నావా నువ్వు? ఏ న్యాయం కోసం తను శిక్షణ పొందాడో దాన్ని పొందడానికి తనని వెళ్ళనివ్వండి ఆర్య. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. లోపలికి పద. ప్రణామాలు. నిజంగా నువ్వు వెళ్ళాలనుకుంటే ఆజ్ఞ తీసుకోవడం అనే నాటకం ఎందుకు ఆడావు? ఆజ్ఞ అతిరథ పుత్రుడు తన తండ్రిని కోరాడు, పైగా దాన్ని పాటించాడు కూడా. మరి పరశురాముడి శిష్యుడి సంగతి ఏంటంటే తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకునే వరకు ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోడు. కానీ పరశురాముడి శిష్యుడు రాధేయుడికి ఆజ్ఞ లభించింది. విజయీ భవ. ఇక మిగిలిన 5 రాకుమారుల మధ్య ఆఖరి ఘట్టం యుద్ధం జరుగుతుంది. ప్రమాణాల ఆధారంగా మొదటి సంఖ్య లభించేది యుధిష్ఠిరుడికే, రెండోది దుర్యోధనుడికి, మూడోది అర్జునుడికి, నాలుగోది దుశ్శాసనుడికి, ఇక 5వది భీముడికి. పాచికలు వేయండి గాంధార రాజా. ఇప్పుడు చెప్పండి నా పాచికలు, ఎవరికి మధ్య ద్వంద్వం అవుతుంది? రెండవ సంఖ్య 2 అంటే రాకుమారుడు దుర్యోధనుడు. ఇప్పుడు 4వ సంఖ్య అంటే రాకుమారుడు దుశ్శాసనుడు. ఇదిగో చూడండి ఆచార్య, ఆఖరి ఘట్టంలో మొదటి చరణం నిర్ణయమైపోయింది. రాకుమారుడు దుశ్శాసనుడితో రాకుమారుడు దుర్యోధనుడు పోటీ పడతాడు. ఈ పాచికలు భేదం చూపించవు కదా. వీటికి అన్నా తమ్ములనే భేదం తెలియదు కదా ఆచార్య. ద్వంద్వం ప్రారంభించండి. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి. క్షమించండి ఆచార్య, కానీ నేను నా పెద్దన్నయ్య మీద దాడి చెయ్యలేను.
నేను దుశ్శాసనుడిని. నా ఓటమిని స్వీకరిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఓ చిన్న విజయం కోసం ఓ సోదరుడు మరో సోదరుడి గొంతుకు వస్తాడే, అలాంటి చోట సోదరుల మధ్య ఇలాంటి ప్రేమ శతాబ్దాల వరకు ఈ అన్నదమ్ముల ప్రేమ గుర్తుండిపోతుంది. వా అరే చూడు చూడు, తను ఆయోధుడే కదా, నిన్న మనకు కనిపించాడు. నన్ను చిన్నారి నేస్తామంటాడు. తను నిన్న ఆకాశంలోకి ఎంత పైకి బాణాలేశాడంటే మాకు అసలు కనిపించలేదనుకో. తను ఖచ్చితంగా పోటీలో పాల్గొంటాడు. రా రా, మిత్రమా, నీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మాకు మాట ఇవ్వండి, మీరు విజయం సాధించాలి. తను మాట నిలబెట్టుకుంటాడని ఆశపడద్దు బాబు. ఎందుకంటే తనకి ఇచ్చిన మాటని మర్చిపోవడం అని జబ్బు ఉంది కాబట్టి. నేను మాటిస్తున్నాను వృషాలి, చనిపోవడానికి ముందే మనిద్దరి నిరీక్షణ పూర్తవుతుంది. నేను తప్పకుండా వస్తాను. రాధయ్య కర్ణుడు తన తల్లి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాడు. ఇకపై ఎప్పుడైనా మీరు ఈ కర్ణుడి మొహం చూశారంటే అది కేవలం ఎప్పుడంటే తను గురు పరశురాముడి శిష్యుడిగా వచ్చినప్పుడే. నాకు నా వాగ్దానాలన్నీ గుర్తున్నాయి. ఇప్పటికే పూర్తి చేసినవి కొన్ని, ఇంకా పూర్తి చేయాల్సినవి కొన్ని. గుర్తుంది, మట్టి పూసుకున్న నా స్నేహితురాలి ఆ మురికి చెయ్యి, దాన్ని తను నాకివ్వలేదు. దానికి కూడా కారణం నేనే. నేను కర్ణుడికి బంధనం కాలేడత్తా. తన జీవితంలో అతి పెద్ద దుఃఖాన్ని కాలేడు నేను. నన్ను క్షమించండి అత్తయ్య. అవునా? అంటే నువ్వింకా బతికే ఉన్నావా? ప్రత్యక్షానికి ప్రమాణంతో పని లేదు. మరి నువ్విచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నువ్వు ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారివా? చెప్పు, ఎలా నిరూపించమంటావు? నిరూపించుకోవటానికి కేవలం ఒక్కటే ఉపాయం, ఒకే స్థానం ఉంది. అదిగో నీ కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు చెప్పండి నా పాచికలారా, ఇప్పుడు ఎవరెవరి మధ్య ద్వంద్వం అవుతుందో. గాంధార నరేష, నిజంగానే మీ పాచికలు సరిగ్గానే ఎంపిక చేస్తున్నాయి. మరీసారి పాచికలు నేనెందుకు వేయకూడదు? అలాగే అలాగే మహామహిమన్విత, తప్పకుండా. నా మర్యాదని కాపాడండి పాచికలు. దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య ద్వంద్వం రావడానికి వీల్లేదో ఎట్టి పరిస్థితుల్లో. సంఖ్య 2. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి. ఈసారి చూడాలి దుర్యోధనుడు ఎవరితో ద్వంద్వం చేస్తాడో.
5 నా ప్రియమైన పాచికలారా 5. ఐదు మహామహిమాన్విత 5 అంటే భీముడనే అర్థం. ఇప్పుడు భీముడికి దుర్యోధనుడికి మధ్య ద్వంద్వం జరగబోతుంది మహామహిమాన్విత. పాండుపుత్రుడు భీముడికి జై! పాండుపుత్రుడు భీముడికి జై! పాండుపుత్రుడు భీముడికి జై! నేను చెప్పిన ఆలోచనను మార్చుకోవద్దు ప్రియమైన మేనల్లుడా. భీముణ్ణి కొట్టే అవకాశం నేను నీకు తప్పకుండా ఇస్తాను, తప్పకుండా. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పిన మాటకి కట్టుబడే ఉండాలి నువ్వు. ఏమైంది భీమా? అయిపోయిందా నీ పని? భోజనం చేయలేదా ఏంటి? నిన్ను మట్టి కరిపించిన తర్వాతే నేను భోజనం చేస్తాను దుర్యోధన. ఇంత కోపం మంచిది కాదు పాండుపుత్ర. లేదంటే పవనపుత్రుడనాలా? చాలా విచిత్రం కదా. ఒక తండ్రికి చాలామంది కొడుకులు ఉండడం సామాన్యమే. కానీ ఒక కొడుక్కి 2 తండ్రులు. చాలా అసామాన్య విషయం, అవునా? కానీ నీకు మాత్రం అది అసామాన్యం కాదులే. 5 సోదరులు, 2 అమ్మలు, ఇంకా 6 తండ్రులు. దుర్యోధన! భీమా, దుర్యోధనుణ్ణి వదిలేయి. లేదు గురుదేవా, ఇవాళ కాదు. నువ్వు అతని రక్తాన్ని చిందించావు భీమా. ఈ పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయావు. మహితాత్మ, ఇప్పుడు పాచికలు వేయాల్సింది నేనే కదా. ఒకటంటే రాకుమారుడు యుధిష్ఠిరుడు. రాకుమారుడు యుధిష్ఠిరుడికి, రాకుమారుడు యుధిష్ఠిరుడికి.
ఒక యోధుడిని ఓడించటానికి అన్నింటికంటే పెద్ద మంత్రం ఏమిటంటే అతని ఓ భుజానికి ఇంకో భుజంతో పోట్లాట పెట్టాలి. ఇక మూడవ సంఖ్య రాకుమారుడు అర్జునుడు. రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు యుధిష్ఠిరుడికి రాకుమారుడు యుధిష్ఠిరుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి. యుద్ధాన్ని ప్రారంభించండి. మరైతే నువ్వు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అనడానికి ప్రమాణం ఎప్పుడిస్తావు కర్ణా? నాకు అవకాశం దొరకగానే. రాకుమారుల ప్రదర్శనలో ఇప్పుడు నీకు అవకాశం ఎవరిస్తారు కర్ణా? ఆచార్య ద్రోణుడు. ధనుర్ధారులకు మహాగురువు ఆచార్య ద్రోణుడు. తనే స్వయంగా నన్ను ఆహ్వానిస్తారు వృషాలి. చూద్దాంలే. ఇవాళ ఈ రంగభూమిలో రెండోసారి ఇద్దరు సోదరుల ప్రేమకి ఉదాహరణను మీరు చూడబోతున్నారు. ముందు దుశ్శాసనుడు తన అన్నకి వ్యతిరేకంగా యుద్ధాన్ని వద్దనుకున్నాడు. ఇప్పుడు బహుశా అర్జునుడు కూడా అదే చేస్తాడేమో. ధన్యమయ్యింది, ధన్యమయ్యింది, హస్తినాపురం ధన్యమయ్యింది. చెప్పు అర్జున, నువ్వు నీ ఓటమిని ఒప్పుకుంటున్నావా, లేదంటే నీకు దైవ సమానుడైన అన్నయ్యతో యుద్ధం చేస్తావా? ముందుకురా అర్జున, దాడి చేయి నా పైన. నాతో ఈ సమయంలో యుద్ధం చేయడమే నీ కర్తవ్యం. ఇప్పుడు నువ్వు చేసే దాడి నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆలోచించద్దు. నేను మీ మీద ఎలా దాడి చేయగలను పెద్దన్నయ్య? ఇప్పుడేమవుతుంది? ఏంటి, అర్జునుడు యుద్ధం చేయకుండానే ఓటమిని ఒప్పుకుంటాడా? అర్జునుడి సంగతి నాకు తెలీదు, కానీ నాకు తెలిసినంత వరకు యుధిష్ఠిరుడు తన ఈ సమస్యకి పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాడు. బహుశా ఆఖరి ఘట్టంలో ఆఖరి యుద్ధం కుంతి జ్యేష్ఠపుత్రుడికి అలాగే గాంధారి జ్యేష్ఠపుత్రుడికి అయ్యేలా ఉంది. నన్ను క్షమించండి మావయ్య, కానీ ఈ యుద్ధంలో విజేతని ఇంకా ప్రకటించలేదు కదా. అర్జున, నువ్వు నాకంటే ముందు ఎవరి మీద దాడి చేశావో, ఎవరి మీద బాణాలు వేశావో వాళ్ళు కూడా నీ సోదరులే కదా. ఇప్పుడు నువ్వు నా మీద దాడి చేయకుండా నన్ను సిగ్గుపడేలా చేస్తావా? నా మనసులో ఎప్పటికీ ఈ భారం ఉండిపోతుంది. నా సోదరుడు పక్షపాతం చూపించాడని. నువ్వలాగే ధైర్యంగా ఉండి యుధిష్ఠిరా. నువ్విప్పుడు కూడా చాలా స్థిర చిత్తంతో ఉన్నావు. నువ్వు నీ పెద్దన్నయ్యని చంపడానికో లేదా గాయపరచడానికో యుద్ధం చెయ్యట్లేదు అర్జున. నువ్వు నీ అన్నయ్య గర్వించేలా చేయడానికి యుద్ధం చెయ్యాలి. ప్రపంచానికి తెలియజెప్పడానికి యుద్ధం చెయ్యాలి. నువ్వున్నంత వరకు
మీ పెద్దన్నయ్య అలాగే ఈ హస్తినాపురం ఏ శత్రువు నుంచైనా సురక్షితమే అని. ధనస్సు ఎక్కుపెట్టు అర్జున.